ఎందుకు ఈ గేమ్‌లోకి వచ్చేసరికి నేను చేయలేనేమో అని వెనక్కి వెళ్ళడం ఎందుకు? It's a bow and arrow. I can't do that. సో, మణికంఠ గేమ్ ఎలా అనిపించింది? సింపతి గేమా? లేకపోతే రియల్‌గానే ఉన్నాడా హౌస్‌లో? అంటే ఒక మనిషి దగ్గరికి వచ్చి పక్కన కూర్చుని వాళ్ళ విషయాలన్నీ తెలుసుకుని ఎక్కడ ఒక మైనస్ కనిపించిందో దాని మీదే నెక్స్ట్ నామినేషన్స్ ఉంటాయి. నబీల్ అవుట్ అయ్యేసరికి ప్రేరణ చెప్పేసింది. సో విష్ణుప్రియ పృథ్వీని ఇష్టపడుతుంది. మరి పృథ్వీ ఎవరిని ఇష్టపడుతున్నాడు? And you are married already. So she again felt very bad. మీ ముగ్గురులో మీరే నామినేట్ చేసుకుంటారు, మళ్ళీ ఎవరైనా వెళ్ళిపోతున్నారు అంటే బాధపడతా ఉంటారు. ఎందుకు? Obviously friend ఇలా ఉన్నా కానీ అందరూ సీతాక్లానికి వెళ్తున్నప్పుడు నీకు ఒక ఛాన్స్ వచ్చింది, దట్ నిఖిల్ క్లాన్కి వెళ్ళాల్సిన ఛాన్స్. ఎందుకు సీతాక్లాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? బరాబర్ I did. చోటా ప్యాకెట్ బడా బ్లాస్ట్ అనుకున్నాం, కానీ తర్వాత వీక్స్లో ఆ బ్లాస్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? నాకు వచ్చిన కిక్ స్టార్ట్ ఇంకెవరికి రాలేదు అక్కడ. ప్రేరణ విష్ణుప్రియని క్యారెక్టర్లెస్ అన్నప్పుడు అదే పొజిషన్ నేను ఉంటే ఇచ్చేసేదాన్ని అనేదో సంథింగ్ అన్నారు. ఎందుకు అంత రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? యువర్ క్యారెక్టర్లెస్, నీకు అసలు క్యారెక్టర్ లేదు, నువ్వు అది నీకు ఇదే కావాలి. ఇదే ప్రేరణని విష్ణు పతివ్రత అన్నప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? హౌస్ అందరూ సోనియాకి అగైనిస్ట్ ఉంటే నైన్కి ఎలా కనెక్ట్ అయింది? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ బిగ్ బాస్ నైనిక జస్ట్ ఎలిమినేట్ అయ్యి మన ముందుకు వచ్చారనమాట. తనతో మాట్లాడి తన బిగ్ బాస్ ఎక్స్పీరియన్సెస్ గురించి ఇంత ఎర్లీగా బయటికి రావడానికి రీజన్స్ ఏంటో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నైనిక. హాయ్, హౌ యూ? గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో హౌస్లోకి వెళ్ళావు, చాలా తక్కువ టైం బయటకు వచ్చేసావు. ఎలా అనిపిస్తుంది ఈ 6 weeks ఆఫ్ జర్నీ? 5 weeks. ఎస్, కానీ ఐ థింక్ టూ సోన్ అని కూడా అనిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి నా జర్నీ చూస్తే ఐ థింక్ నేను కొంచెం సాటిస్ఫైడే. ఎందుకంటే నా ఇవి చూడగానే ఐ వాజ్ లైక్ ఓకే, పోర్ట్రే ఇలా అయితే ఓకే, ఇది చాలు. బికాజ్ నేను ఎలా పోర్ట్రే అవ్వాలి అని అనుకున్నా అలానే పోర్ట్రే అయ్యాను. సో ఐ థింక్ విత్ డిగ్నిటీ బయటకు వచ్చిన కాబట్టి నేను సాటిస్ఫైడ్గానే ఉన్నా. పాజిటివ్గా బయటకు వచ్చావు కాబట్టి సాటిస్ఫైడ్. వెరీ వెరీ సాటిస్ఫైడ్. సో హౌస్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఆడిన గేమ్ చూసి చోటా ప్యాకెట్ బడా బ్లాస్ట్ అనుకున్నాం, కానీ తర్వాత వీక్స్లో ఆ బ్లాస్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? థింక్ అగైన్, నేను ప్రతి ఇంటర్వ్యూలో ఇది చెప్తున్నాను మీకు. ఐ థింక్ ఒక కిక్ స్టార్ట్ వచ్చిన తర్వాత, బికాస్ జనాలు ఆల్రెడీ చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. సో స్టార్టింగ్ వీక్లోనే కొంచెం ఆ ఎక్స్పెక్టేషన్స్ నేను ఇచ్చేసిన జనాలకి, దట్ యూనో దిస్ ఈజ్ మీ 100% ఇస్తున్నా. అండ్ ఆ తర్వాత అనేది నా జర్నీ స్టార్ట్ అయింది. వెన్ ఐ గాట్ టు అండర్స్టాండ్ ఆ బిగ్ బాస్ హౌస్ని అర్థం చేసుకోవడం కానీ, అండ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ మనిషి ఎలా ఆడుతున్నాడు, ఎవ్రీ ఒక్కొక్క పర్సన్కి వేరే వేరే గేమ్ ఉన్నాయి అక్కడ, వేరే వేరే గేమ్ ప్లాన్, స్ట్రాటజీ కానీ అవన్నీ అర్థం చేసుకోవడం అప్పుడే స్టార్ట్ చేశాను. కానీ అప్పటికే జనాలకి ఒక విజన్ అనేది ఉండిపోయింది, దట్ యునో బికాస్ ఫస్ట్ వీక్లో నాకు వచ్చిన కిక్ స్టార్ట్ ఇంకెవరికి రాలేదు అక్కడ. బికాస్ ఐ ప్లేడ్ వెల్ అగైన్స్ట్ మెన్, గెలిచి మరి ఐ వాజ్ చీఫ్ అగైన్. సో ఐ థింక్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యారు జనాలు. సో ఐ థింక్ అదే ఐ వోంట్ సే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, కానీ ఎస్ ఫస్ట్ వీక్లో నా గేమ్ చూసాక అది ఎక్స్పెక్టెడ్ మోర్, అండ్ అది నేను సమ్వేర్ ఇవ్వలేకపోయినా అని నాకు అనిపిస్తుంది. కానీ కిక్ స్టార్ట్ ఫస్ట్ వీక్ కనిపించినా కూడా తర్వాత అసలు స్టార్ట్ చేయడానికి కూడా ట్రై చేయలేదు నైనిక అనిపించింది. అలా అనిపించింది మేబీ, కానీ అది అసలు అలా జరగలేదు అక్కడ. కొన్ని నేను వచ్చి ఇప్పుడు కూడా నేను ఎపిసోడ్స్ చూడలేదు, బట్ వెన్ ఐఎమ్ డిస్కసింగ్ విత్ పీపుల్ నాకు అర్థమవుతుంది దట్ కొన్ని విషయాలు బయటికి అసలు రాలేదు. కొన్ని యూనో కొన్ని చోట్ల నేను ఎక్కడెక్కడ ఉన్నా అది అసలు కనిపించలేదు. మేబీ అవి బయటకు వస్తే వేరేగా ఉండేదేమో. బికాజ్ ఎస్ ఐ థింక్ ఒక మనిషికి మాటకి చెప్తే దట్ యునో యువర్ గేమ్ ఈజ్ గెటింగ్ డల్, నువ్వు వీక్ అవుతున్నాని చెప్పగానే అది ఎవరైనా సరే ఒక్కటి ఉంటుంది, దట్ యూనో హ్యావ్ టు ప్రూవ్ దెమ్ రాంగ్, నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలి, హ్యావ్ టు గివ్ మై 100%. సో ఐ థింక్ ఐ ఆల్సో ట్రైడ్ మై మోర్ దెన్ 100%. ఆఫ్టర్ నాకు ఒక్కసారి నాకు సరే అలా చెప్పగానే నేను అసలు ఐ వాజ్ బ్యాక్, యూనో
ఓకే ఇప్పటిదాకా చూసిన నైనిక వేరు, ఇప్పుడు నుంచి ఏ నైనిక వస్తుంది అది వేరు. కానీ అది ఎందుకు బయట అలా రాలేదు అనేది నాకు ఇప్పుడు కూడా మేబీ ఇంకొకసారి నేను ఎపిసోడ్స్ చూస్తే కరెక్ట్గా ఫ్రమ్ స్టార్ట్ టెల్ మై జర్నీస్ ఎండ్ చూస్తే మేబీ నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. కానీ నేను చూడలేదు కాబట్టి ఐ కాంట్ సే ఎనీథింగ్ ఆన్ దట్. ఈవెన్ మీ ఏవి చూసినా కూడా మొత్తం ఫస్ట్ 2 వీక్స్ ఆడిన గేమ్ తప్ప మిగతా వీక్స్లో గేమ్ కనిపించలేదు. మిగతా యాక్చువల్లీ మా ఈవీలో కూడా మిగతా అన్ని గేమ్స్ ఉన్నాయి. ద అదర్ వీక్స్ ఆర్ ఆల్సో దేర్. కానీ అగైన్ ఎస్ వాయిస్ అవుట్ చేసేది మోస్ట్లీ నేను ఫస్ట్ 2 వీక్స్లోనే, బికాజ్ ఐ వాజ్ ఇన్ పవర్ అప్పుడు మేబీ ఎక్కువగా కనిపించింది. ఎందుకంటే అప్పుడు వేరే ఎవరు ఆడలేదు, వాళ్ళ గేమ్ స్టార్ట్ అవ్వలేదు. కానీ బికాజ్ ఐ వాజ్ అ చీఫ్ అప్పుడు నేను ఆడాలి కాబట్టి నా వాయిస్ కనిపించింది. కానీ విత్ ఫ్రమ్ ద సెకండ్ వీక్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ ప్లేయింగ్. ఫస్ట్ వీక్ ఇప్పుడు కరెక్ట్గా గమనిస్తే మీ నిఖిల్ యష్మి తప్ప ఇంకెవరు ఆడలేదు. అందుకే మేము ఎక్స్ట్రా హైలైట్, వీవర్ ఇన్ ద లైమ్ లైట్. అందుకే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ పెరిగాయి. ఎగ్జాక్ట్లీ. సో సమ్వేర్ ఐ వోంట్ సే ఇట్ గాట్ మీ ఇంటూ అ నెగటివ్ వే. కానీ నేనే ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చిన తర్వాత ఐ కుడ్ నాట్ స్టాండ్ అప్ టు పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్. ఈవెన్ నాకు సార్ బ్లాస్ట్ ఎక్కడ అన్నప్పుడు కూడా సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే ఆడతాను సార్ అన్నారు. సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆడినట్టు కనిపించింది. ఈవెన్ ఎగ్స్ టాస్క్లో కూడా ఎంతసేపు కాపాడుకోవడమే కనిపించింది తప్ప ఒక ఇంట్రెస్ట్తో ఆడాలి అక్కడ సో మచ్ ఆఫ్ సిచ్యువేషన్, అందరూ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుని మరి అటు గొడవలు పడదామన్నా లేకపోతే గేమ్ ఆడాలన్నా సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకున్నారు. బట్ నైనిక మాత్రం ఎంతసేపు కాపాడుకుంటూ కూర్చుంటుంది. యాక్చువల్లీ ఎక్టాస్ అనేది 2 days జరిగింది మనకి. 2 days కంప్లీట్లీ 48 hours. దెర్ వాజ్ నో గ్యాప్స్ ఇన్ బిట్వీన్. దెర్ వాజ్ గ్యాప్స్ కానీ ఓన్లీ వాటర్ బ్రేక్స్ అనేది ఉండేది. బట్ మిగతా 24 and 1 more 24 48 hours అది ఆడినాం. అది మీకంతా ఐ థింక్ యూ గైజ్ ఓన్లీ సో హాఫ్ అన్ అవర్ ఆఫ్ దట్ గేమ్. సో ఆ గేమ్లో ఆబ్వియస్లీ మాకు టోటల్ 3 episodes చూపించారు ఎక్టాస్క్. ఓకే 3 episodes వచ్చాయి. సో అప్పుడు కూడా మీకు వచ్చేది 40-minute కంటెంట్ విత్ యాడ్స్ అండ్ ఎవ్రీథింగ్. 1 hourలో ఏ కంటెంట్. ఐ థింక్ 24/7 చూసే వాళ్ళకి ఇది మేబీ ఒక వేరే క్లారిటీ ఉండొచ్చు ఆన్ దట్ గేమ్. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లాన్ మెంబర్గా బికాజ్ ఐ రెస్పెక్టెడ్ ద చీఫ్ పొజిషన్, నాకేం వర్క్ వచ్చిందో నేను అక్కడే ఉన్నా. మిగతా వాళ్ళది కాంటెంట్ కూడా ఎలా అయిందంటే ఎక్కడో వెళ్ళి గొడవలు పెట్టడం, నాట్. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ నేను నా పొజిషన్ నుంచి ఇటు అవ్వలేదు. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఐ మేడ్ షూర్ దట్ మై క్లాన్ వాజ్ విన్నింగ్. లాస్ట్కి కూడా అందరూ ఇంకొక బాస్కెట్ని దేవర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ అటాకింగ్, కానీ డిఫెన్స్ అనేది తర్వాత కూడా లాస్ట్ వచ్చేసరికి మా క్లాన్ ఎందుకు గెలిచిందంటే మిగతా క్లాన్ మర్చిపోయారు దట్ దే వాంట్ ఎగ్ ఆల్సో. ఆ టాస్క్ని గెలవడం ఎలా అనేది యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ ఎగ్స్, యూ హ్యావ్ టు గెట్ మోర్ ఎగ్స్. వాళ్ళు అది మర్చిపోయి దేవర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ అటాకింగ్. కానీ లాస్ట్కి వచ్చేసరికి మా క్లాన్ వాళ్ళు కూడా ఇట్ వాజ్ జస్ట్ అ వెరీ గుడ్ క్లాన్ టీమ్ స్పిరిట్ బికాస్ ఎవ్రీ వన్ వాజ్ ఫోకసింగ్ ఆన్ కలెక్టింగ్ ఎగ్స్ అగైన్ అండ్ కీపింగ్ ఇట్ ఇన్ ద బాస్కెట్. సో ఐ థింక్ నాకు అది ముందు నుంచి ఐ వాజ్ గోయింగ్ విత్ దాట్ స్ట్రాటజీ ఉంది. ఎందుకంటే ప్రభావతి మాకు అడిగిన టాస్క్ ఏంటి దట్ నేను అడిగేటప్పుడు ఎవరు నాకు ఎక్కువ ఎగ్స్ ఇస్తారు నేను అదే తీసుకుంటాను, దే విల్ బి ద అల్టిమేట్ విన్నర్స్. సో ఐ జస్ట్ ఫోకస్డ్ ఆన్ దాట్. ఐ వోంట్ సే దట్ నేను ఎక్కడో కంటెంట్ ఇవ్వాలి కదా అని నా పొజిషన్ని వదులుకొని నేను వేరే చోట్ల పోను. ఐ డెంట్ డూ దట్. అండ్ దొంగతనం చేసేది ఆల్సో ఇట్ వాజ్ మై ఐడియా ఉంది దట్ వీ నీడ్ మోర్ ఎగ్స్. ఎందుకంటే మనం మేబీ లోలో ఉన్నాం. బికాజ్ ఫస్ట్ డే లాస్ట్ టాస్క్లో వచ్చేసరికి బికాజ్ నేనే ఆడిన ఆ గేమ్ వాళ్ళకి ఒక 20 eggs ఎక్స్ట్రా వచ్చేసింది వేరే క్లాన్కి, కాంతారా క్లాన్కి. అది వచ్చేసరికి నాకు ఒక క్లారిటీ ఉండే దట్ యూ హ్యావ్ టు కంప్లీట్ 20 eggsకి అట్లీస్ట్ ఒక 80 eggs మార్జిన్ ఉండాలి మళ్ళీ మా దగ్గర. లేకపోతే మళ్ళీ ఎగ్స్ వచ్చేసరికి మనకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, వాళ్ళు లీడ్లో వచ్చేస్తారు. సో నేను అది డెఫినెట్లీ చేయొచ్చు. కానీ ఐ జస్ట్ బిలీవ్ దట్ బికాస్ ఎవ్రీ వన్ వాజ్ పుట్టింగ్ మీ ఇన్ దట్ పొజిషన్ ఓన్లీ. అందరికీ అర్థమైపోయింది దట్ నైనిక ముందుకు రాదు, షీ వోంట్ కమ్ అండ్ అటాక్. నైనిక అక్కడ నుంచి ఇటు అయిందంటే దేవర్ యష్మి అసలు స్టార్టింగ్ లోనే చెప్పేసింది అది ఏమో రాలేదనుకో. యష్మి అండ్ ప్రేరణ నేను అలా అనుకున్నా దట్ ఐ విల్ నాట్ గో ఫర్ అటాకింగ్. పోతే కూడా మై జాబ్ వాస్ టు కలెక్ట్ ఎగ్స్ అండ్ డిఫెండ్ దెమ్. అటాకింగ్ వాళ్ళు నా క్లాన్ వాళ్ళ నుంచే కలెక్ట్ చేయడం. ఎగ్స్ వాళ్ళు తెస్తారు, నాకు ఇస్తారు, నేను ఎగ్స్ ని ఐ వాజ్ లైక్ అ పార్సల్ పర్సన్ దేర్ దట్. సో దట్ వాజ్ మై డివైడ్ చేసుకున్నాం అలా ఒకరొకరిని. ఐ థింక్ బికాస్ వీ వాన్ దట్ టాస్క్ ఐ వోంట్ సే కి నేను మంచిగా ఆడలేదు ఎందుకంటే గెలిచినాం.
ఒకవేళ గెలవకపోతే అప్పుడు కంప్లైంట్స్ ఉంటే అది వేరు, కానీ ఐ థింక్ టీమ్ టాస్క్ అది మంచిగానే చేసాం. ప్రేరణ విష్ణుప్రియని క్యారెక్టర్ లెస్ అన్నప్పుడు అదే పొజిషన్ నేను ఉంటే ఇచ్చేసేదాన్ని అనేదో సంథింగ్ అన్నారు. ఎందుకు అంత రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే నాకు కొన్ని పర్సనల్ సిచ్యువేషన్స్ అలా జరిగాయి. దట్ కొన్నిసార్లు ముందున్న మనిషికి ఏం తెలియక, బికాజ్ ఇట్స్ అ వెరీ పర్సనల్ వర్డ్ నాకు తెలిసి, అది నాకు ఎందుకో చాలా ఇలా ట్రిగర్ చేస్తుంది. బికాజ్ మీకు జస్ట్ టు ప్రూవ్ యువర్ పాయింట్, నేను దిస్ ఇస్ కంప్లీట్లీ నథింగ్ రిలేటెడ్ టు బిగ్ బాస్. నాకున్న ముందు ఆర్గ్యుమెంట్స్లో కానీ ఐ జస్ట్ నా పర్సనల్ ఆర్గ్యుమెంట్స్లో చాలా ఈజీగా చెప్పిస్తారు అబ్బాయిలు, యువర్ క్యారెక్టర్లెస్, నీకు అసలు క్యారెక్టర్ లేదు, నువ్వు ఇది, నువ్వు అది, నీకు ఇదే కావాలి. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఈజీ వర్డ్, అబ్బాయిలకి దొరికిన చాలా ఈజీ వర్డ్ అది. సో నేను ఎంతవరకు అది ఐ హేట్ దట్ వర్డ్. తో నాకు ఎవరైనా బై మిస్టేక్ కూడా చెప్పేస్తే నేను అది తీసుకోలేను. నేను నిజం చెప్తున్నా, ఇప్పుడు కూడా ఒకవేళ అది నాకు చెప్పుంటే ప్రేరణ, ఐఎమ్ స్వేర్ ఐ వుడ్ హ్యావ్ గాట్ అ రెడ్ కార్డ్ అండ్ గాట్ అవుట్ ఆఫ్ ద షో, కానీ ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ రియాక్టెడ్ దట్ వే ఓన్లీ. నేను ముందు చూడను, అది నాకు ఎవరైనా చెప్తే, ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ సంబడి వెరీ క్లోజ్ టు మీ, నేను అలాగే రియాక్ట్ అవుతా. ఎందుకంటే నా పాస్ట్లో కూడా నేను అలాగే రియాక్ట్ అయ్యాను. దట్ ఈస్ నాట్ సంథింగ్ ఐ విల్ టేక్ ఫ్రమ్ ఎనీబడి. కొన్ని వర్డ్స్ ఉంటాయి దట్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నేషనల్ టెలివిజన్. మీరు నేషనల్ టెలివిజన్లో అసలు మీరు చెప్పిన మాటలు ఎంతవరకు మీకు కూడా పోర్ట్రే అవుతుంది, అది యూఆర్ పోర్ట్రింగ్ యువర్ హోల్ ఫ్యామిలీ వాల్యూస్ దేర్. సో వెన్ యూ సే సంథింగ్ లైక్ దాట్, క్యారెక్టర్లెస్ వర్డ్ అనేది ఇస్ అ వెరీ హ్యూజ్ వర్డ్. దానికి తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు అర్థం కాలేదు, అందుకే దాని తర్వాత నేను మాట్లాడలేదు ఆమెతో. సో క్యారెక్టర్లెస్ అన్నందుకు రియాక్ట్ అయ్యారు. ఇదే ప్రేరణని విష్ణు పతివ్రత అన్నప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? నేను యాక్చువల్లీ నాకు కొన్ని వర్డ్స్ అలా సడన్గా నాకు అర్థం కాదు. బట్ దిస్ ఈజ్ ఆల్సో అ వర్డ్ లైక్ దాట్ నాకు ఎప్పుడు అర్థమైంది వెన్ ప్రేరణ కేమ్ అండ్ టోల్డ్ మీ. నేను అసలు క్యారెక్టర్లెస్ అనగానే వాళ్ళు యాక్చువల్లీ ముగ్గురు గొడవ పడుతున్నారు, సీత, విష్ణు అండ్ ప్రేరణ. ఐ ఓన్లీ హర్డ్ క్యారెక్టర్లెస్, ఐ డెంట్ హర్ ఎనీథింగ్ ఎల్స్. ఆ క్యారెక్టర్లెస్ అనేది కూడా నాకు తర్వాత విష్ణు అక్క ఎప్పుడు వచ్చి చెప్పిందో, విష్ణు అక్క తన పాయింట్ నాకు చెప్పలేదు, నేను ఇది చెప్పిన. ఆ తర్వాత ఐఎమ్ జస్ట్ లైక్, నువ్వు రియాక్ట్ ఎందుకు అవ్వలేదు, అప్పుడు కూడా నాకు చెప్పలేదు నేను ఇది చెప్పినా అని. అప్పుడు అందరు అరుస్తూనే ఉన్నారు. సో ఐ డి నాట్ క్యాచ్ దట్ వర్డ్. తర్వాత ఆ రోజు కాదు, ఆఫ్టర్ వీకెండ్ అయింది, ఆ రోజు కూర్చున్నాం మళ్ళీ నేను, ప్రేరణ, ఐమ్ లైక్ ప్రేరణ కమ్ లెట్స్ టాక్ అన్న టైంలో, నామినేషన్ రోజు, ఇట్ వాజ్ మండే ఆ రోజు కూర్చున్నప్పుడు షీ టోల్డ్ మీ దట్, అరే నువ్వు నా ఫ్రెండ్ కూడా కదా, నువ్వు క్యారెక్టర్లెస్ అన్నప్పుడు అంతలా రియాక్ట్ అని, బట్ వెన్ షీ కాల్డ్ మీ యూజ్ దట్ వర్డ్, నువ్వు అప్పుడు ఎందుకు అలా రియాక్ట్ అవ్వలేదు? ఐ సెడ్ ఐ డెంట్ నో ప్రేరణ దట్ షీ టోల్డ్ యూ. అవుతాను కరెక్ట్, బరాబర్ అదే రియాక్ట్ అవుతాను, బికాజ్ దిస్ ఆర్ దాట్ those both mean the same thing somewhere. Yes, so same thing. And you are married already, so she again felt very bad that I am already married to a person, she's telling me that I'm not loyal. So ఆ పాయింట్ నాకు తెలియదు, ఆ పాయింట్ కూడా నాకు వీకెండ్లో కూడా నాకు క్లారిటీ వచ్చింది. కాబట్టి దట్ ఈస్ వెన్ ఐ సెడ్ ప్రేరణ నేను ఎక్కడో తప్పు చేశాను, నీ పాయింట్ నేను అర్థం, ఐ షుడ్ హ్యావ్ కన్సోల్డ్ యూ ఆల్సో, నీకు కూడా డిఫెండ్ చేయలేదు అని నేను సారీ చెప్పడానికి ఐ డిడ్ హ్యావ్ అ వర్డ్ విత్ ప్రేరణ. సో ఐ థింక్ అప్పుడు కూడా కొన్ని అంతా అందరు హీట్ ఆఫ్ ద మూమెంట్ అరుస్తూనే ఉంటారు కాబట్టి కొన్ని రిజిస్టర్ అవ్వవు. బట్ అనిపించింది ఆ టైంలో కొంచెం లాంగ్వేజ్ బాగా తెలుసుంటే బాగుండేది. అవును, చాలా కొంచెం ప్రాపర్గా నేను అదే అన్న అక్కడ, నేను నెక్స్ట్ ఎవరైనా బిగ్ బాస్లో వద్దామని అనుకుంటే మీరు ప్రాపర్లీ తెలుగు నేర్చుకొని రండి. యూ హ్యావ్ టు నో హౌ టు రీడ్ తెలుగు, హౌ టు రైట్ తెలుగు, ఇవన్నీ రావాలని. సో ఎక్కడో కొంచెం అలా మైనస్ అయింది నాకు. అంటే విష్ణుప్రియతో ట్రూగా ఉన్నారా ఎప్పుడు? నేను యా, ఆమె లేదు నాతో ట్రూగా, నేను ట్రూగానే ఉన్నా, ఆమె ట్రూగా లేదు అని నేను యాక్చువల్లీ డిస్టెంట్ అని నాకు కొంచెం అనిపించింది. సి, ఒక ఫ్రెండ్ అన్నప్పుడు నువ్వు గుడ్ టైమ్స్ అయినా బ్యాడ్ టైమ్స్ అయినా కలిసి ఉండాలి. సో ఆమె లాస్ట్ డేనే, మై లాస్ట్ డే ఇన్ ద హౌస్ ఏదో ఉందో, సీత వాజ్ వెరీ లో దట్ డే ఆల్రెడీ, బికాజ్ సాటర్డే ఎపిసోడ్ తర్వాత అందరు తనకి సెల్ఫిష్ చెప్పడం, జెలస్ చెప్పడం అనేది అయిపోయింది. సీత వాజ్ వెరీ లో. తో ఆమె అసలు మాతో ఉండలేదు ఆ రోజు. తో మీ అండ్ సీత వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. ఆమె వెళ్ళి ఆ రోజు వేరే బెడ్రూమ్లో కూడా పడుకుంది. షీ వాజ్ నాట్ ఇన్ ద లగ్జరీ రూమ్.
సో నెక్స్ట్ డే అడిగితే షీజ్ లైక్, నాకు ఆ రూమ్లో రాగానే మీరు ఇచ్చిన నాకు లో ఫీలింగ్ నచ్చలేదు, మీరు చాలా లోగా ఉన్నారు, నాకు అది నచ్చలేదు, అందుకే నేను వాళ్ళు చెప్పారు నీ మూడ్ని కరెక్ట్ చేస్తాము, విల్ మేక్ యూ హ్యాపీ అని అక్కడ వెళ్ళిపోయాను. నాకు అది అర్థం కాలేదు. బికాజ్ నువ్వు ఫ్రెండ్ అన్నప్పుడు వెన్ యూ నో వీఆర్ బీయింగ్ పోర్ట్రేడ్, బీయింగ్ కాల్డ్ పవర్ పఫ్ గర్ల్స్, అండ్ ముందు షీ వాజ్ లైక్ దాట్ ఓన్లీ. తనకి బాధలు ఉన్నప్పుడు షీ యూస్ టు కమ్ టు అస్ ఓన్లీ అండ్ టాక్. అది అందరికీ తెలుసు అక్కడ. కానీ ఒక టైంలో కొంచెం షీఈ్ ఆల్సో గెట్టింగ్ అ లిటిల్ పృథ్వీని కొంచెం ఇంకా యూనో అటెన్షన్ ఇవ్వడం. సో అది అక్కడే వెళ్ళిపోతుంది అని నాకు అనిపించింది. అండ్ నాకు అది కొంచెం నచ్చలేదు. సో అందుకే ఫేక్ ఫ్రెండ్ అని చెప్పా. సో మీ ముగ్గురు పవర్ పఫ్ గర్ల్స్, గాసిప్ గర్ల్స్? బోత్. గర్ల్స్ అంటే గాసిప్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ కొంచెం. సో అలా. సరే, మీలో మీరు ముగ్గురు కలిసి వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఓకే, మీ ముగ్గురు గురించి మీ ముగ్గురు మాట్లాడుకోవడం ఏంటి? ఇదే విష్ణుప్రియ గురించి ఎంత హెల్దీ ఉన్నాం మేము, అస్సలు ఎవరి గురించి తప్పుగా. ఇట్స్ జస్ట్ మాకు మా విషయాలే చాలా ఎక్కువ కదా అక్కడ. విష్ణు వాజ్ హ్యావింగ్ దిస్ ప్రితి థింగ్. విష్ణుకి చాలా కంప్లైంట్స్ ఉండే అక్కడ చాలా మందితో. సో అది అయిపోతూ ఉండే. అండ్ అగైన్ సీతకి ఉన్న ట్రబుల్స్ అన్ని, సీతకి ఉన్న కొన్ని కాన్వర్జేషన్, షీ డెంట్ హ్యావ్ క్లారిటీ, అదంతా క్లియర్ చేసుకోవడంలోనే అయిపోయింది మాటలన్నీ. ఈ పవర్ పఫ్ గర్ల్స్ ఎప్పుడు క్రియేట్ అయింది? పవర్ పఫ్ యాక్చువల్లీ నా నామినేషన్లో క్రియేట్ అయింది. ప్రేరణ నన్ను నామినేట్ చేసేటప్పుడు నువ్వు జస్ట్ మీ పవర్ పఫ్ గర్ల్స్తోనే ఉంటున్నా, ఆమె జస్ట్ ఫన్గా అలా చెప్పింది నన్ను నామినేట్ చేసేటప్పుడు. కానీ అది అందరు పట్టేసుకున్నారు, ఇంకా పవర్ పఫ్ అనేది ఫేమస్ అయిపోయింది ఆ తర్వాత. కానీ నాకు అర్థం కాని, మీ ముగ్గురు ఫ్రెండ్షిప్లో అర్థం కాని విషయం ఏంటంటే, మీ ముగ్గురులో మీరే నామినేట్ చేసుకుంటారు, మళ్ళీ ఎవరైనా వెళ్ళిపోతున్నారు అంటే బాధపడతా ఉంటారు. ఎందుకు? అలాంటప్పుడు నామినేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. నైనికాకు తెలుసా నామినేషన్ అంటే బయటికి పంపించే ప్రక్రియ, ఎలిమినేట్ చేసి బయటికి పంపించే ప్రక్రియ అని తెలుసా? తెలిసినప్పుడు ఎందుకు నీ ఫ్రెండ్స్ని నామినేట్ చేస్తున్నావు? ఆబ్వియస్లీ ఫ్రెండ్ ఇలా ఉన్నా కానీ ఐ థింక్ 5th వీకే కదా నేను నామినేట్ చేశాను విష్ణు అక్కని. అండ్ అప్పుడు ఇట్ వాజ్ అ వెరీ ఫ్రెండ్లీ నామినేషన్. ఎందుకంటే నేను అదే ఈ 5th వీక్ నామినేషన్ అంటే చాలా మంది షాక్ అయిపోయారు. మా అందరికి ఒక క్లారిటీ ఉంది, ఓకే దిస్ పర్సన్ ఈజ్ నామినేటింగ్ మీ. అందరికీ తెలుసు ఎవరిని నామినేట్ చేస్తున్నారు, బికాజ్ అందరు మాట్లాడుకొని ముందే చెప్పేసాము, అరే మా దగ్గర పాయింట్స్ లేవు, ఈ వీక్ నీకు నామినేట్ చేస్తున్నా నేను, అందరు చెప్పుకున్నాము బిఫోర్ నామినేషన్ ఓన్లీ. ఎవ్రీబడి గేవ్ క్లారిటీ టు ఈచ్ అదర్. నాకు పాయింట్స్ లేవు ఈ వీక్లో, వీఆర్ నామినేటింగ్ యూ అని అందరు చెప్పుకున్నాం. అండ్ నామినేషన్ తర్వాత కూడా ఇట్ వాజ్ అ అన్రియల్ నామినేషన్. అసలు వచ్చి కూడా సారీ ఐ నామినేటెడ్ యూ అని చెప్పుకున్నాం. సో అండ్ ఆ తర్వాత అంతే, అసలు నో గ్రడ్జెస్, వి వర్ లైక్ ఓకే. సో విష్ణు అక్కకి కూడా ఐఎమ్ లైక్, మిగతా అందరు గేమ్ చూస్తే నీ గేమ్ ఎక్కడో తగ్గుతుంది అని నీకు నామినేట్ చేస్తాను. అండ్ ఐఎమ్ నాట్ లైకింగ్ దట్ నువ్వు కొంచెం డిస్ట్రాక్ట్ అవుతున్నావు, అది నాకు నచ్చట్లేదు. సో ఐ డోంట్ నో హౌ యూ విల్ టేక్ మై నామినేషన్. ఒక అడ్వైజ్ లాగా, ఒక ఫ్రెండ్లీ, ఎలా అయినా తీసుకో, బట్ దిస్ ఈజ్ మై నామినేషన్ పాయింట్. అండ్ నేను యాక్చువల్లీ ఐ ట్రై టు ఫైండ్ సమ్ అదర్ నామినేటింగ్ పాయింట్, కానీ నాకు ఇంకా ఎవరు తగ్గారని అనిపించలేదు. ఐ జస్ట్ మాట్లాడుకోవడం వల్ల ఈ రోజు నువ్వు బయటకు వచ్చావు కదా. బట్ ఐ ఓన్లీ స్పోక్ టు హర్ అబౌట్ దిస్. ఎందుకంటే ఆమె ఫస్ట్ వచ్చి నాతో మాట్లాడింది, సీత వాంటెడ్ అస్ టు టాక్. నేను అదే చెప్పిన, ఐ విల్ నామినేట్ హర్ కదా, నేను ఎందుకు చెప్పాలి, నా పాయింట్ ఎందుకు చెప్పాలి. కానీ ఆమె వచ్చి ఆమె చెప్పేసింది, అయినక ఐఎమ్ ఐఎమ్ సారీ బట్ ఐ విల్ బి నామినేటింగ్ యూ దిస్ వీక్. తో నేను చెప్పా ఓకే చేసుకో, నాకు ఎక్స్ప్లెనేషన్ కూడా వద్దు. కానీ షీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్, ఇంకా ఇది అయింది. ఎక్కడో నీకు అండ్ విష్ణుకి ఒక కోల్డ్ వార్ నడుస్తున్నట్టు ఉంది. అవునా? ఏమో ఈవెన్ చీఫ్గా తీసేయాలన్నప్పుడు నిన్ను సీత తీసేసినప్పుడు భయంకరంగా ఫీల్ అయ్యావు. నువ్వు విష్ణు తీసినప్పుడు నీకు అనిపించలేదా తను కూడా ఫీల్ అవుతుందేమో అని? యాక్చువల్లీ ఐ టెల్ యూ, ఇది క్లారిటీ ఇచ్చేస్తాను నేను. విష్ణు నేను తనని తీసేసినా అని ఫీల్ అవ్వలేదు, నేను సోనియాని ఎందుకు తీయలేదు అని ఫీల్ అయింది. ఎందుకంటే కరెక్ట్గా బిఫోర్ దట్ హ్యామర్ రౌండ్ లోపల ఒక డిస్కషన్ జరిగింది పికాక్ రూమ్లో, వేర్ ఆల్ ఆర్ గర్ల్స్ అపార్ట్ ఫ్రమ్ సోనియా వర్ ఆల్ ఇన్ ద రూమ్. మనం అందరూ యాక్చువల్లీ వీ వర్ వాంటింగ్ సోనియా అవ్వకూడదు చీఫ్ అని, సోనియాకి ఆ పవర్ రాకూడదు అని వాళ్ళందరూ అనుకున్నారు. వాళ్ళందరికీ జస్ట్ దే డెంట్ లైక్ సోనియా. బట్ యాజ్ అ పర్సన్ నేను కొంచెం సోనియాతో మంచిగా కనెక్ట్ అయ్యా. నాకు ఐ నో హర్ గుడ్ సైడ్. వాళ్ళందరికీ ఆమె కనెక్ట్ అవ్వలేదు అసలు వాళ్ళందరితో, నాతో అయింది. కాబట్టి ఐ వాజ్ లైక్ అందరికీ ఫెయిర్ ఛాన్స్, నేను ఎవరిని తీసిద్దాం అనుకుంటా నేను వాళ్ళని తీస్తాను. అండ్ విష్ణు అక్క ఆ రోజు పొద్దునే మాకు చెప్పేసింది, ఐఎమ్ నాట్ రెడీ
నాకు అసలు ఆ పొజిషనే వద్దు, మీరు కొట్టుకొని లాస్ట్కి ఆఖరికి నన్ను చేసిస్తే నేనేం అయిపోతాను. సో షీ వాజ్ కేర్డ్ ఫర్ దట్ చీఫ్ పొజిషన్. సో యాజ్ అన్ ఎక్స్ చీఫ్ నా మీద రెస్పాన్సిబిలిటీ, ఒక టాస్క్ వచ్చేసరికి ఐ హ్యావ్ టు బీ ట్రూ టు వాట్ ఈస్ టోల్డ్ టు మీ. నేను అప్పుడు కూడా ఓకే షీ ఈజ్ మై ఫ్రెండ్ అని నేను, ఒకవేళ ఆమెకి ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చి ఆమె కరెక్ట్గా చేయలేదు అంటే దట్ ఈస్ ఆల్సో అ వెరీ బ్యాడ్ థింగ్. యాజ్ అ ఎక్స్ చీఫ్గా నేను చాలా తప్పుగా పోర్ట్రే అయిపోతాను. బికాజ్ ఇది కూడా రివర్స్ అవ్వచ్చు. బికాజ్ పీపుల్ విల్ బి లైక్, చెప్పింది కదా నైనికాకి దట్ విష్ణు ఈజ్ నాట్ రెడీ, అయినా కూడా ఎందుకు విష్ణుని సపోర్ట్ చేసింది. సో ఆమె అందుకే ఫీల్ అవ్వలేదు. షీ న్యూ, నేను ముందే చెప్పిన దట్ ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ ఐఎమ్ రిమూవింగ్ యూ ఫ్రమ్ ద రేస్ బికాజ్ నువ్వు రెడీ కాదు విష్ణు. షీ వాజ్ జస్ట్ అప్సెట్కి నువ్వు సోనియాని ఎందుకు తీయలేదని. నేను తర్వాత వచ్చి అదే క్లారిటీ ఇచ్చిన దట్ ఐ వాంట్ హర్ టు ప్లే ఇన్ డిఫరెంట్ క్లాన్, నా క్లాన్లో ఆమె వద్దు అని, మేబీ ఇట్ విల్ బీ ఫన్ వాచింగ్ హర్ యాజ్ అన్ కాంపిటీషన్ అని చెప్పా. అలా చెప్పాను నేను. అండ్ కరెక్ట్గా నేను ఎందుకు వెన్ సీత టుక్ మీ అవుట్, నేను ఒక్క రీజన్ మీద నేను ఫీల్ అయ్యా దట్ యూనో ఒక్కసారి అయినా చీఫ్ మళ్ళీ చీఫ్ అవ్వకూడదు అని రూల్ లేదు ఇక్కడ. మీకు అది ఈజీగా అది పాయింట్ ఒకటి దొరికిపోయింది అండ్ నువ్వు అందరితో ఫేర్ అని ఉండాలని ఇలానే ఆడితే బాగా ఇట్స్ నాట్ నైస్. సో నాకు అది కొంచెం నచ్చలేదు, అందుకే రియాక్ట్ అయ్యింది. ఎందుకు చీఫ్గా వస్తేనే కనిపిస్తానేమో, చీఫ్గా వస్తేనే బాడతానేమో అని ఏమన్నా మైండ్లో ఉందా? నాకు కొంచెం ఉండేది, బికాజ్ అక్కడ అలా అయిపోతుంది. వెన్ యు ఆర్ చీఫ్ యూనో మీకు వచ్చిన, బికాజ్ ప్రతి దానిలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అక్కడ. ఎవ్రీథింగ్, ఎవ్రీ డిసిజన్ కానీ అన్నిటికీ యూల్ హ్యావ్ అ వర్డ్. సో అక్కడ చీఫ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ చీఫ్ చెప్పిందే చేయాలని ఎక్కడ బిగ్ బాస్ మెన్షన్ చేయలేదు కదా. అసలు ఎవరు చెప్పింది అసలు చేయట్లేదు అక్కడ. చేస్తే వేరేగా ఉంటుంది, బట్ నో బడీ ఈస్ లిస్నింగ్ టు ద చీఫ్. కానీ బిగ్ బాస్ మాటలు అయితే చీఫే వినాలి. బిగ్ బాస్ ఏదైనా టాస్క్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా హీల్ టాక్ టు ద చీఫ్ ఓన్లీ దట్ మీరు చీఫ్ కాబట్టి మీ క్లాన్ నుంచి ఇది అవ్వాలి. సో ఐ థింక్ అలా వచ్చేసరికి డిసిజన్ మేకింగ్లో మా 100% ఉందో లేదో అనేది లేకుండే కూడా బ్లేమ్ అయినా అప్రిసియేషన్ అయినా చీఫ్కే దొరుకుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ అన్న ఏదో డిసిషన్స్ ఏదో తీసుకున్నారు, ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ దట్ హీఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్. కానీ తప్పు అనేది సోనియాది ఎవరు చెప్పట్లేదు, తప్పు నిఖిల్ అన్నది, బికాస్ హీఈస్ ద చీఫ్. సో బ్లేమ్ అయినా అప్రిసియేషన్ అయినా చీఫే తీసుకోవాలి. అందుకే చీఫ్ అన్నప్పుడు మీ గేమ్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అని అనిపిస్తుంది నాకు. అండ్ సోనియా టాపిక్ వచ్చింది కాబట్టి హౌస్ అందరూ సోనియాకి అగైనిస్ట్ ఉంటే నైనిక ఎలా కనెక్ట్ అయింది? నేను బిగ్ బాస్కి సంబంధమే లేదు నేను ఎందుకు కనెక్ట్ అయ్యాను, బికాజ్ షీ షేర్స్ అ వెరీ స్పెషల్ బర్త్ డేట్ అండ్ దానికి నేను ఐ మీన్ లైక్ ఓకే. అండ్ కొన్ని ట్రేట్స్ ఆమెలో నాకు చాలా నచ్చింది. షీఈస్ అ వెరీ కేరింగ్ పర్సన్. సో నాకు నిజంగా అక్కడ తిన్నావా అని అడిగిన మనిషి ఓన్లీ హర్. తిన్నావా లేదా, ఎవ్రీ టైమ్ షీ యూస్ టు ఈట్, షీ యూస్ టు కాల్ మీ తిను, ఎందుకు తినట్లేదు. అండ్ కొన్నిసార్లు నేను తినకపోతే కూడా వచ్చి తినిపించేదాన్ని. సో షీ హ్యాస్ దట్ మదర్లీ ఇన్స్టింక్ట్ టు హర్. నాకు అది నచ్చింది, నేను దానికి కనెక్ట్ అయిపోయాను. అండ్ చాలాసార్లు నేను ఏడ్చిన టైంలో దెర్ ఓన్లీ 2 people who really కేమ్ ఫార్వర్డ్ ఫస్ట్ 2 weeksలో. ఇది వెన్ నేను అంతలా కనెక్ట్ అవ్వలేదు సీతాకి కానీ విష్ణుకి కానీ. ఇట్ వాజ్ జస్ట్ 2% విచ్ వాజ్ నిఖిల్ అండ్ సోనియా. సో మనకి అప్పుడు దాకా ఏం అండర్స్టాండింగ్ లేదు, కానీ మెల్లిగా ఇది జస్ట్ నేను కనెక్ట్ అవుతున్నా అక్కకి. సో సోనియా చాలా మాటలు కూడా లైక్ గేమ్ ఆడట్లేదు, డాల్లా కూర్చొని ఉంటున్నావు, ఇలాంటి మాటలు అన్న తర్వాత కూడా తన మీద ఆ పాజిటివిటీ ఉండిందా? అవును, జస్ట్ ఆ బర్త్ డేట్ వల్ల? నాట్ జస్ట్ దట్ బర్త్ డేట్, ఎందుకంటే ఆ తర్వాత చాలా మాట్లాడుకున్నాము. ఆ తర్వాత కూడా ఐ థింక్ షీఈస్ జస్ట్ లైక్, బికాజ్ ఐ ఓన్లీ ఫస్ట్ నామినేటెడ్ హర్, నేను నామినేట్ చేశాను, ఆ తర్వాత ఆమె నామినేషన్ వచ్చింది నా మీద. సో ఐ అండర్స్టూడ్, ఐ సా ఇట్ సమ్వేర్ కమింగ్, కానీ నేను అది కూడా స్పోర్టివ్గా తీసేసుకున్నాను. నేను ఎవరైనా నన్ను నామినేట్ చేస్తే అపార్ట్ ఫ్రమ్ మనీ కంటే ఇంకా ఎవరిది నామినేషన్ నేను ఎలా, ఐ డోంట్ టేక్ ఇట్ టు మై హార్ట్, బికాజ్ ఐ అండర్స్టాండ్ ఇట్స్ అ గేమ్. మీరు ఆ వీక్లో ఎవరు మంచిగా ఆడలేదు అని మీరు ఎలాగో పాయింట్అవుట్ చేయాలి కాబట్టి ఐ థాట్ ఇట్ వాస్ ఫేర్. సో నేను అది స్పోర్టివ్గా తీసుకున్నా, ఐ డోంట్ టేక్ ఇట్ టు మై హార్ట్. సీతా క్లాన్ నిఖిల్ క్లాన్కి వెళ్ళాలి అన్నప్పుడు హౌస్ అందరూ సీతా క్లాన్కి వెళ్తున్నప్పుడు నీకు ఒక ఛాన్స్ వచ్చింది దట్ నిఖిల్ క్లాన్కి వెళ్ళాల్సిన ఛాన్స్, ఎందుకు సీతా క్లాన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? నేను ఆల్రెడీ 1 week ఆ క్లాన్తో ఉన్నా అండ్ వాళ్ళు ముగ్గురే ఆడుతున్నారు అని నాకు అనిపించింది. టు బి ఆనెస్ట్, ఆ టాస్క్లో కూడా ఓవర్ పవర్ అయ్యేది వాళ్ళ ముగ్గురు గురించి. బికాజ్ మేము ఎంత ఆడినా అందరికీ వాళ్ళ గేమే కనిపిస్తుంది అక్కడ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై మీ, విష్ణు అండ్ సీత కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ క్లాన్.
బికాజ్ విష్ణు వాంటెడ్ టు బీ ఇన్ పృథ్వీస్ క్లాన్. తర్వాత కూడా చెప్పింది దట్ నాకు నిజంగా పృథ్వీ క్లాన్లోనే ఉండాలని ఉంది, కానీ జస్ట్ బికాజ్ దర్ ఇస్ నిఖిల్ అండ్ సోనియా ఐ డోంట్ వాంట్ టు గో దర్, మోస్ట్లీ సోనియా. తో ఇట్ వాస్ జస్ట్ లైక్ మేము దట్ స్నేల్ టాస్క్కి కూడా నేను వెళ్ళాలి, కానీ సోనియా యాక్చువల్లీ గాట్ వెరీ డిసప్పాయింటెడ్ వెన్ నిఖిల్ వాజ్ లైక్ షీ థాట్ దట్ నిఖిల్ అన్న వాజ్ లైక్ యూ, సోనియా అండ్ నైనికా విల్ గో. బట్ ఆమె ఎలా తీసుకుంది దట్ నైనికా అండ్ నిఖిల్ విల్ గో అని. ఆమె ఒక షీ లెజిట్ గాట్ డిసప్పాయింట్. ఆమె ఒక మొహం పెట్టుకుంది లైక్ వాళ్ళు ఎందుకు వెళ్తారు. షీ గాట్ వెరీ డిసప్పాయింట్. దానికి నిఖిల్ అన్న మొత్తం బికాజ్ యూనో అగైన్ he wanted to కొంచెం బీ టువర్డ్స్ హర్, ప్లీజ్ హర్ అని. అండ్ ఈ జస్ట్ లైక్ కాదమ్మా అలా కాదమ్మా, ఐమ్ వెరీ సారీ అరే టాస్క్ ముందు సారీ చెప్పుకోవడం ఏంటి, యాజ్ అ చీఫ్ యూ జస్ట్ టేక్ అ డెసిషన్. సో నాకు కొంచెం అలా అనిపించింది దట్ అందరికీ మేము ప్లీజ్ చేయలేము, కొన్నిసార్లు హ్యావ్ టు టేక్ అ డిసిజన్. ఫైట్ చేయకుండా నేను వెళ్ళి ఆడతాను, ఫైట్ చేయకుండా క్లాన్ చేంజ్ అయిపోవడం ఎందుకు అనేది నా పాయింట్. అక్కడ కూడా ఫైట్ చేసా, అది బరాబర్ ఐ డెడ్ ఫైట్. ఐమ్ లైక్ దిస్ ఈజ్ మై టాస్క్, నేను ఎంత ఫ్లెక్సిబుల్ అండ్ చాలా స్పీడ్గా కూడా ఉంటాను, ఐ విల్ డూ ఇట్ వెరీ వెల్. కానీ తర్వాత వీ గాట్ టు నో దట్ ఫ్రమ్ వాల్ క్లాన్ నుంచి ఎవరెవరు వస్తున్నారు. దెర్ వాజ్ ఆదిత్య గారు అండ్ ప్రేరణ. సో వీ అండర్స్టూడ్ దట్ బికాస్ ఎవ్రీ వన్ ఇస్ షార్ట్ హైటెడ్ హియర్, వన్ టాల్ పర్సన్ విల్ డూ అ గుడ్ జాబ్. సో నిఖిల్ వాజ్ కన్ఫర్మ్ బై దెన్, బట్ సోనియా రియల్లీ హ్యాడ్ టు ప్లే. అండ్ సోనియా అప్పుడు దాకా ఒక టాస్క్ ఆడలేదు. we all came to a, because me Sita Vishnu, we all came to a agreement, okay fine, let Sonia play. So it was just a discussion, and అక్కడ కూడా డిస్కషన్ అవ్వలేదు అని కాదు. అండ్ ఈ క్లాన్లోకి వచ్చిన తర్వాత కూడా ఆడింది ఏం లేదు కదా, ఆడింది ఏం లేదు. ఐ థింక్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ వచ్చింది ఆ తర్వాత. అండ్ ఆ తర్వాత ఫస్ట్ అయితే మనకి ఇది వచ్చేసింది, విచ్ వన్, దట్ బాల్ గేమ్, దట్ వాజ్ అ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజ్ లో. ఓకే, ఫస్ట్ వీక్ అంతా ఫిజికల్ టాస్క్లు ఉన్నాయి అని పక్కన పెట్టేసిన బ్యాలెన్సింగ్ గేమ్ కి ఎందుకు ఈవెన్ సెకండ్ వీక్ లో గేమ్స్ కూడా బాల్ గేమ్ కానీ బ్యాలెన్సింగ్ గేమ్ వీటికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు? ఒకవేళ అడిగినా కూడా 50-50 ఛాన్సెస్ అని చెప్పి ఎందుకు? నేను జస్ట్ లాస్ట్ గేమ్ ఏదో ఉందో దిస్ టార్గెటింగ్ గేమ్ అనేది నేను 50-50 ఉండే, బికాస్ మై టార్గెటింగ్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్. అండ్ నేను నిజంగా కూడా బికాస్ ఐ డోంట్ వాంట్ మై పీపుల్ టు లూజ్, సో నేను అందుకే పోలేదు. నెక్స్ట్కి వచ్చేసరికి ఆ బ్యాలెన్సింగ్ గేమ్కి నేను చెప్పా. ఫస్ట్ ఆమె ఫస్ట్ రాగానే సీత ఓకే ఐ వాంట్ మణికంఠ టు ప్లే దిస్ గేమ్. ఫస్ట్ సీత కూడా నేను వాష్రూమ్ నుంచి వచ్చా అనుకుంటా అప్పుడు, షీ జస్ట్ గేవ్ మీ అ లుక్ అండ్ ఐ సెడ్ అది పిక్చర్ లైట్, ఇది నేను నా గేమే, నేను చేసేస్తాను, నేను మస్త్ కాన్ఫిడెంట్గా నుంచున్నా, మొత్తం ఇలా స్ట్రాటజీ ఆలోచిస్తున్నా. కరెక్ట్గా మణికంఠ తీసుకుని నేను నీ మీద నమ్మకం పెట్టుకొని వచ్చినాను. అండ్ ఈ క్లాన్లో ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వు, బికాజ్ ఐఎమ్ ఇన్ నామినేషన్, నేను ఇప్పుడు దాకా కరెక్ట్గా ఒక గేమ్ ఆడలేదు, ఐ వాంట్ దిస్ ఆపర్చునిటీ అని. అండ్ ఐ థాట్ సమ్వేర్ హిజ్ లాంగ్ హ్యాండ్స్ విల్ సపోర్ట్ హిమ్. సో ఓకే ఫైన్, నేను మణికంఠని తీసుకుని స్ట్రాటజీ చెప్తున్నాను. కానీ నాకు ఎందుకో కొంచెం డౌట్ వచ్చి తర్వాత మళ్ళీ సీతకి సైడ్ను తీసుకుని, ఐ యూ ష్యూర్ అబౌట్ యువర్ డెసిజన్, ఐ యూ రియలీ ష్యూర్ దట్ మణికంఠ కెన్ ప్లే? సో షీజ్ లైక్ నేను రిస్క్ తీసుకున్నా. ఆమె నాకు మొహంలో చెప్పింది, నాకు తెలుసు యూ విల్ ప్లే ఇట్ బెటర్, కానీ ట్రస్ట్ మీ నేను రిస్క్ తీసుకుంటున్నా, ఎందుకంటే అగైన్ ఐ హ్యావ్ టు బీ ఫేర్ టు హిమ్, ఎందుకంటే నమ్మకం పెట్టి నా క్లైన్లోకి వచ్చాడు. సో ఒక్కసారి లెట్ మీ టేక్ దిస్ రిస్క్ ప్లీజ్. ఆ తర్వాత ఇంకా నేనేం మాట్లాడలేను. ఐ వాజ్ లైక్ ఓకే ఇఫ్ షీ ఈస్ టేకింగ్ అ రిస్క్. నేను ఆ తర్వాత జస్ట్ ఒక్కటే అనుకున్నా, ఐ హోప్ హీ ప్లేస్ అండ్ హీ విన్స్. హీ డిడ్ ప్లే వెల్, కానీ గెలవలేదు. బట్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద అదర్ సైడ్ వాజ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ మీ. ఇన్ఫ్యాక్ట్ పాపం ఈరోజు సీతకి వచ్చిన నామినేషన్స్ కూడా అదే, నైనికాని పంపించాల్సింది, నైనికాని ఎందుకు పంపలేదు. సో నేను అదే తర్వాత కూడా తనకి చెప్పిన, ఇది నీకు పక్కా బ్యాక్లాష్ అవుతుంది, నువ్వు మనిషికి ఫేవర్ ఇస్తూ ఉన్నావు, యూఆర్ నాట్ థింకింగ్ యాజ్ అ ప్రాపర్ చీఫ్. ఎందుకంటే గెలవడం చాలా ఇంపార్టెంట్ అక్కడ, నువ్వు ఎవరు గెలుస్తారని కాదు, గెలవడం ఈజ్ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు పుట్ ద రైట్ పర్సన్. ఆమె కూడా ఆడాలని ఉండే, కానీ షీ అసలు ఒక్క టాస్క్ ఆడలేదు సీత యాజ్ అ చీఫ్. సో చాలా ఐ థింక్ అక్కడ ఫేవర్స్ చేయడం అనేది ఎవరైనా ఆపేయాలి. కానీ బయట యాజ్ ఏ డాన్సర్గా ఎన్ని షోస్ చేసినా షోస్లో ఆ రోప్స్ కట్టుకుని ఆ జంపింగ్లు, ఈ స్టంట్స్, ఈ బ్యాలెన్సింగ్లు కూడా చాలా వరకు మీ డాన్స్లో ఉంటూ కనిపిస్తాయి. ఎందుకు ఈ గేమ్లోకి వచ్చేసరికి నేను చేయలేనేమో అని వెనక్కి వెళ్ళడం ఎందుకు? డాన్సింగ్ చేయనప్పుడు మాకు టార్గెట్ యాజ్ ఇన్ దిస్ టార్గెట్, లైక్ సపోజ్ ఇఫ్ ఇట్స్ అ బో అండ్ యారో, ఐ కాంట్ డూ దట్. నాకు బో అండ్ యారో రాదు, ట్రై చేస్తానేమో, కానీ ఇది 10-15 టైమ్స్ తర్వాత వస్తుంది.
అంత స్కోప్ ఉండదు అక్కడ. సో మై టార్గెటింగ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్, దట్ మచ్ ఐ నో. మై అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది, కానీ ఐ థింక్ నేను ఆడిన గేమ్స్ ఏదేదో గెలిచాను, దట్ వాజ్ అగైన్ మై స్ట్రెంగ్త్, బాడీ స్ట్రెంగ్త్ అండ్ మై ఫోకస్ అండ్ మై బ్యాలెన్స్, దీస్ 3 things. మై టార్గెట్ ఈజ్ నాట్ స్ట్రాంగ్. ఇప్పుడు కూడా నేను చెప్పను దట్ నేను ఇలా ఇవన్నీ ఐ కాంట్, దట్ ఐ కెన్ డూ డ్రాగర్స్ అండ్ ఎవ్రీథింగ్ అలా. ఈవెన్ హౌస్ లో కూడా ఎవరికి అంత అలవాటు ఏం లేవు, బట్ దే ఆర్ ట్రైయింగ్. బట్ మీ సైడ్ అది కనిపించలేదు. యా, ఐ వాజ్ నాట్ ష్యూర్. ఈవెన్ క్లాన్ చేంజ్ అనే టాపిక్ వచ్చినప్పుడు, గోల్డ్ రింగ్ వచ్చినప్పుడు, ఎందుకు నాకు నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడానికి నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, నాకు కొంచెం స్క్రీన్ స్పేస్ వస్తుంది అని మణికంఠకి చెప్పాల్సిన అవసరం. దట్ వాజ్ మై గేమ్. ఐ వాంటెడ్ మణికంఠ టు టేక్ ఇట్ అండ్ కమ్ టు అవర్ క్లాన్. నేను కావాలని అది చేసా. ఓకే, గోయింగ్ టు మణికంఠ అండ్ టాకింగ్. నాకు అసలు ఆ థాట్స్ లేకుండే. మణికొండ కూడా చెప్పిండు కదా దట్ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు ఎందుకు. నా పాయింటే అదే ఉండే. ఐ డెంట్ వాంట్ టు గో టు ద అదర్ క్లాన్, బట్ ఐ వాజ్ ఓకే. నేను ఒకవేళ తీసుకుంటే కూడా నాకు 2-50-50 ఉంటుంది. స్క్రీన్ స్పేస్ అనేది కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు ఇన్ఫ్లుయెన్స్ మణికంఠ అట్ దట్ పాయింట్. నువ్వు అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు కదా, ఒకసారి నువ్వు కూడా ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది అండ్ అయ్యాడు కూడా. సార్ బట్ మాకు చేసినట్టు కూడా కనిపించలేదు. మీకు ఎందుకు అనిపిస్తుంది? అయ్యాడు కదా, తీసుకున్నాడు కదా, సార్ జాబ్ వాజ్ డన్ అక్కడ. సో మణికంఠ గేమ్ ఎలా అనిపించింది? సింపతి గేమా లేకపోతే రియల్ గానే ఉన్నాడు హౌస్ లో? హీఈస్ రియల్. సింపతి అని చెప్పను, కానీ నాకు సార్ ఎందుకు అలా చెప్పారు నాకు అర్థం కాలేదు. మేబీ హీఈస్ వాచింగ్ సంథింగ్ దట్ వీఆర్ నాట్ వాచింగ్. ఆయన ముందు ఏదో ఒకటి రావచ్చు, సో నాకు అది తెలీదు. కానీ నేను ఇంట్లో ఉన్నంతసేపు హీఈస్ నాట్ ప్లేయింగ్ అ సింపతి కార్డ్. బట్ నౌ దట్ నాకు సరే సెట్, తో మేబీ ఐ హోప్ జనాలు మంచిగా చూస్తారు, క్యాల్కులేట్ చేస్తారు. బట్ హీఈస్ ప్లేయింగ్, ఐ థింక్ హీఈస్ ప్లేయింగ్ అ గుడ్ గేమ్, హీఈస్ ప్లేయింగ్ అ ఫేర్ గేమ్. అంటే ఒక మనిషి దగ్గరికి వచ్చి పక్కన కూర్చుని వాళ్ళ విషయాలను తెలుసుకుని ఎక్కడ ఒక మైనస్ కనిపించిందో దాని మీదే నెక్స్ట్ నామినేషన్స్ ఉంటాయి. అది నాకు జరిగింది, దట్ హ్యాపెన్ టు మీ. అందుకే నేను టాక్సిక్, బ్యాక్ స్టాబర్ అసలు నేను చాలా చెప్పాను మనకి, అండ్ ఐ ఎక్స్ప్రెస్డ్ మై డిసప్పాయింట్మెంట్. కానీ అలా అని ఐ వోంట్ సే దట్ ఈస్ ప్లేయింగ్ అ బ్యాడ్ గేమ్. మేబీ అది గేమ్ ప్లే అవ్వచ్చు, బట్ యాజ్ అ పర్సనల్ బాండింగ్ ఆన్ అ పర్సనల్ లెవెల్ విత్ మీ అయితే ఐ డెంట్ లైక్ ద గేమ్ హీ ప్లేడ్ విత్ మీ. ఫస్ట్ వీక్లో చీఫ్గా ఉన్నప్పుడు ఇంత చిన్న ఏజ్లో ఇంత చిన్న పిల్ల బాగా హ్యాండిల్ చేసింది అని అయితే అందరికి అనిపించింది. అందులో ఒక చిన్నది ఏమనిపించిందంటే, నబీల్ అండ్ నిఖిల్ సాక్స్ టాస్క్ ఆడుతున్నప్పుడు, ప్రేరణ సంచాలకుగా ఉన్నప్పుడు నబీల్కి అన్నెసరీగా విన్నింగ్ ఇచ్చినప్పుడు అక్కడ మాకు సపోర్ట్ అంతా మీ క్లాన్కి కాకుండా నిఖిల్కి ఇస్తున్నట్టు అనిపించింది ఫస్ట్ థింగ్. తర్వాత నబీల్ని విన్నర్గా తీసేసినప్పుడు కూడా నువ్వు సపోర్ట్ చేయనట్టు అనిపించింది. యాక్చువల్లీ అప్పుడు దాకా ఐ ట్రై టు టాక్ టు ప్రేరణ, కానీ అప్పటికి ఫస్ట్ అన్నీ నా ఎలిమినేషన్ మా క్లాన్ నుంచి అవ్వలేదు. విష్ణు అండ్ నబీల్ లాస్ట్ దాకా ఉన్నారు. విష్ణు ఎప్పుడో ఎలిమినేట్ అయిందో దట్ వాజ్ అ ఫేర్ ఎలిమినేషన్ నా ప్రకారంగా. ఎందుకంటే షీ లెజిట్, తనకి అర్థం కాలేదు పుష్ అన్నప్పుడు ఈ మనిషిని పుష్ చేయాలా, గ్రౌండ్ని పుష్ చేయాలా అర్థం కాలేదు ఆమెకి. సో షీ పుష్డ్ అబే అన్న. దట్ వాజ్ అ ప్రాపర్ నో. ఎందుకంటే అది సేమ్ రోల్స్ రివర్స్ అవుతే కూడా ఓకే, ఇట్ వాజ్ అ ఫేర్ డెసిషన్. నబీల్ అవుట్ అయ్యేసరికి ప్రేరణ చెప్పేసింది ఎవరు ముందుకి రావడానికి స్కోప్ లేదు, డు నాట్ కమ్ ఇన్ సైడ్ ఆర్ ఎల్స్ నేను మీకు నామినేట్ అంటే యువర్ కంటెస్టెంట్ విల్ ఈజీలీ గెట్ డిస్క్వాలిఫైడ్. తను అలా రూల్స్ పెట్టేసరికి అండ్ నబీల్ వాజ్ ట్రైయింగ్, నబీల్ ట్రై చేస్తూనే ఉన్నాడు టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. నబీల్ ఎవరి మాట వినట్లేదు అక్కడ. నబీల్ కొంచెం బికాజ్ హీ వాజ్ రియలీ హర్ట్ బికాజ్ అకార్డింగ్ టు నబీల్ హీ ప్లేడ్ హిస్ గేమ్ ఫేర్. కానీ అక్కడ ఆమె ఒప్పుకోవట్లేదు అసలు. నబీల్కి నేను చెప్తున్నా, హోల్డ్ అ మినిట్, లెట్ మీ టాక్ టు హర్. నేను మాట్లాడితే వేరే ఆమె వస్తుంది కూడా నా దగ్గరికి. నేను ఇక నువ్వు మాట్లాడు ఐఎమ్ ట్రైంగ్ టు టాక్, కానీ ఈయన అరుస్తూ ఉన్నారు బికాస్ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్ యాంగర్ ఇంకా. అని తను లాస్ట్ దాకా కూడా ఆమె గేమ్ స్టార్ట్ చెప్పేసింది ఇక్కడ. ఈజ్ లైక్ నేను ఆడతాను. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏమైందంటే కొన్నిసార్లు యాజ్ అ క్లాన్ మెంబర్గా ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ అట్ నబీల్. నబీల్ యాజ్ అ క్లాన్ మెంబర్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్ అట్ హిమ్. కి నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకవేళ యూ హ్యావ్ టు టెల్ మీ, చీఫ్ మాట్లాడు. నేను మాట్లాడేటప్పుడు అందరు వినేవారు, బట్ బికాజ్ హీ వాజ్ టాకింగ్ ఎవరు వినలేదు. అది అయిపోతుంది అక్కడ. సమ్ టైమ్స్ షీ వాజ్ రెడీ టు లిసన్ టు మీ, కానీ నబీల్ మాట్లాడుతున్నాడు కదా అని అందుకే వినలేదు. నేను అదే నబీల్కి చెప్పా, నబీల్ 5 minutes కూడా నువ్వు సైలెంట్గా ఉంటే మేబీ తను నా మాట విని నీకు ఇంకొక ఛాన్స్ ఇచ్చేదేమో. ఇదైపోయింది. నెక్స్ట్ థింగ్ కూడా
నేను బట్ విష్ణు అక్కడ సీత ఆ టాస్క్ లో సపోర్ట్ ఎవరికి, నిఖిల్కా మీ క్లాన్ కా? ఆబ్వియస్లీ మై క్లైన్ ఓన్లీ. కానీ అది ఎందుకు నిఖిల్ కి సపోర్ట్ లో అనిపించింది? నిఖిల్ కి సపోర్ట్ ఎందుకు అనిపించింది, బికాస్ నేను లాస్ట్ దాకా ఉన్న గేమ్ లో ఎవ్రీబడి వాజ్ హోపింగ్ కి నబీల్ అవుట్ అయ్యేసరికి నేను అక్కడ నుంచి అవుట్ అయిపోవాలి. నేను ఎందుకు అవుట్ అవ్వాలి? ఐ మేడ్ షూర్ దట్ పీపుల్ ఆర్ చెకింగ్ అప్ ఆన్ నబీల్. నబీల్ అప్పుడు దాకా లోపల చాలా అరిచాడు, హీ స్పోక్ టు ద కెమెరా, ఇవన్నీ నా ముందుకు వచ్చింది. ఐ న్యూ దట్ ఈస్ వెరీ డిసప్పాయింటెడ్. కానీ ఐ డిడ్ సెండ్ సీత, విష్ణుని కూడా గో అండ్ చెక్అప్ ఆన్ హిమ్, బికాస్ ఇక్కడ నేను ఉండాలి మళ్ళీ. బికాస్ ఐ వాజ్ థింకింగ్ దట్ కొంచెం ప్రేరణ నిఖిల్ని సపోర్ట్ చేస్తుంది, బికాజ్ అందరు అలా అనుకుంటున్నాం దట్ షీఈస్ ప్రిఫరింగ్ నిఖిల్ సమ్వేర్. కొన్నిసార్లు ఆయన కరెక్ట్గా ఆడకపోతే కూడా ఆయన్ని యూనో సపోర్ట్ చేయడం ఇవన్నీ అయింది. సో ఐ హ్యావ్ టు బీ దేర్. ఐ కాంట్ బీ లైక్ బికాస్ దెర్ ఈస్ నో బడీ ఫ్రమ్ మై క్లాన్ ప్లేయింగ్, అందుకే నేను ఈ గేమే చూడని వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ ఉన్న డిసిజన్ నాకు దొరకదు. తర్వాత కూడా ఈ టాపిక్ నాకు సెట్ తీశారు దట్ నిఖిల్కి ఎక్కువ సపోర్ట్ చేసినట్టు అనిపించింది, తీశారు. అప్పుడు కూడా ఐ సెట్ లైక్ నీకు అలా అనిపించింది, ఐఎమ్ వెరీ సారీ. కానీ అగైన్ అలా ఏం లేదు. ఐ కేమ్ టు యూ, కానీ గేమ్ అయిన తర్వాత వచ్చిన. నేను అక్కడ ఉండకపోతే కూడా అది ఒక పెద్ద విషయం అయ్యేది. సో ఐ హ్యావ్ టు వాచ్, బీ దేర్ అండ్ వాచ్ పీపుల్స్ గేమ్, సో దట్ ఇప్పుడు వరకు ఏదో అన్ఫేర్ అయిందో ఇంకా అన్ఫేర్ అవ్వకూడదు అలా. అందుకే నేను ఐ థింక్ అలా సపోర్ట్ చేశానని లేదు, ఐ వాజ్ జస్ట్ ఒక టాస్క్ అయ్యేటప్పుడు ఉన్నా, నేను టాస్క్లో మొత్తానికి ఉన్నా అంతే. నామినేషన్స్ టైంలో నామినేషన్స్ అయిన ప్రతి వీక్ డల్ అయిపోతూ ఎలిమినేట్ అయిపోతానేమో అని భయపడుతూ కనిపించింది. అలా భయపడే బదులు గేమ్ ఫైర్ పెట్టి ఆడుంటే బాగుండేదేమో అనిపించింది. నేను యాక్చువల్లీ ఓన్లీ థర్డ్ వీక్ భయపడ్డా, దాని తర్వాత భయపడలేదు. అలా జనాలకి ఉండిపోయింది అది. ఒక్కసారి బిగ్ బాస్లో ఏదో పోర్ట్రే అయింది, అది ఎరేజ్ చేయడానికి ఏదో మిరాకల్ అవ్వాలి. బికాజ్ టు గెట్ యువర్ గేమ్ గోయింగ్ చాలా కష్టం. వన్స్ యూ సీ అ డ్రాబ్యాక్ ఇన్ బిగ్ బాస్, అది డ్రాబ్యాకే ఉండిపోతుంది. సో ఐ థింక్ అప్పటికి జనాలకి వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు దట్ యునో షీఈ్ నాట్ ప్లేయింగ్. బట్ అలా చేంజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. పృథ్వీ ఎగ్జాంపుల్, స్టార్టింగ్ ఫస్ట్ 2 వీక్స్ ఫైర్ అవుతూ కనిపించినా కూడా తర్వాత నుంచి నాగ్ సార్ చెప్పిన మాటలు విని కంట్రోల్ చేసుకుంటూ తన గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వచ్చాడు. అలాంటి టాస్కే రాలేదు. లెట్ అ టాస్క్ లైక్ దాట్ కమ్ అండ్ దెన్ సీ ఇఫ్ పృథ్వీ ఈస్ గెటింగ్ అగ్రెసివ్ ఆర్ నాట్. ఇట్స్ ఆల్సో అబౌట్ ఆపర్చునిటీస్. కొన్ని గేమ్స్లో తను అగ్రెసివ్ అవ్వాలని స్కోపే లేకుండే. పుట్ట ప్రభావతి టాస్క్ అగైన్, దెన్ చూద్దాము అసలు అగ్రెసివ్ అవుతున్నాడా లేదా. సేమ్ అలాంటి సిచ్యువేషన్లో ఆ మనిషి అలా రియాక్ట్ అవుతాడా లేదా, అప్పుడు తెలుస్తుంది మార్పు ఉందా లేదా అనేది. సో నాకు కరెక్ట్గా ఎస్ అగైన్ ఐ నో నా గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకున్నా నేను. బికాజ్ 4th వీక్ ఐ వాజ్ సేవ్డ్ ఫ్రమ్ ద నామినేషన్స్. 5th వీక్కి వచ్చేసరికి అగైన్ దట్ వీకెండ్ ఆల్సో 4th వీక్ నాకు సార్ ఏం చెప్పలేదు. 5th వీక్లో ఐ వాజ్ అగైన్ ఎవ్రీవేర్. ఐ స్పోక్ టు పీపుల్, నా వాయిస్ నేను పెట్టుకున్నా ప్రతిసారి. అంటే యూనో ఎక్కడైనా నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తే నేను చెప్పుకున్నా. కానీ జనాలకి ఐ జస్ట్ ఫీల్ దట్ 2 వీక్స్ కంటిన్యూస్లీ అలా వీక్ అని చెప్పేసరికి ఇట్ వాజ్ జస్ట్ హౌ ఐ వాజ్ పోర్ట్రేడ్. ఇంకా నేను ఏదైనా చేసుకుంటే అపార్ట్ ఫ్రమ్ అ పెద్ద మెరికల్ బికమింగ్ అ మెగా చీఫ్, అప్పుడు దాకా ఐ థింక్ జనాలకి అది వచ్చేదే కాదు. దట్ యునో ఎస్ షీఈస్ బ్యాక్ ఇన్ ద గేమ్, ఇట్ నీడెడ్ అ బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అని అలా యూనో. ఇట్స్ జస్ట్ లైక్ దాట్. అలాగే చెప్తా, యూ వన్స్ యూనో బాహుబలి తర్వాత ప్రభాస్ హిట్ ఇవ్వలేదు అని కాదు, బట్ నథింగ్ విల్ కంపేర్ టు బాహుబలి, బికాస్ బాహుబలి ఇస్ అ మ్యాసివ్ హిట్. హీ నీడ్స్ అ బాహుబలి కైండ్ ఆఫ్ హిట్. సో అది నాకు రాలేదు, అసలు స్కోపే రాలేదు. సో అది నాతో అయ్యేది. అది ఇప్పుడు మీ గేమ్ బాహుబలితో కంపేర్ చేస్తారు. గేమ్ బాహుబలి కాదు, అలాంటి ఎక్స్పీరియన్స్, అలాంటి మిరాకల్ కావాలి. ఎవ్రీ వన్ నోస్ బాహుబలి ఇస్ అ మిరాకులస్ హిట్. అలాంటి అలా ఎక్కడన్నా ఏమైనా ఇష్యూస్ అవుతున్నాయి అంటే నేను ఒక చోట ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. ఏం ఆలోచించుకుంటావు? నేను జస్ట్ 3 days ఆలోచించుకున్నా, బికాజ్ ఆ టైం నేను నామినేషన్లో ఉన్నా. నేను నిజంగా ఐ థింక్ కొంచెం ఓవర్ థింక్ చేస్తూ నేను నిజంగా ఐ విల్ యాక్సెప్ట్ దట్ నా గేమ్ అసలు డల్ అయిపోయింది. బికాజ్ అప్పుడు కూడా టాస్క్ ఇవన్నీ ఆడినా కానీ ఎస్ ఐ వాజ్ నాట్ ఇన్ టు ద గేమ్ 100%, బికాజ్ నా మైండ్ ఎక్కడో ఉండేది. ఐ విల్ యాక్సెప్ట్ దట్ దట్ వాజ్ అ వెరీ డ్రాబ్యాక్ టు మీ. అండ్ ఐ థింక్ ఇంకొక చోట నేను ఎక్కడ తప్పు చేశానంటే, నేను నా వీక్నెస్ వెళ్ళి అందరికీ చెప్పుకున్నా. అదే ఓవర్ థింకింగ్ నేను నాలోనే దాచుకుంటే బెటర్ ఉండేది. అసలు జనాలకి తెలిసేదే కాదు, ఎవరికి తెలిసేదే కాదు. బట్ నేనే వెళ్ళి షేర్ చేసుకున్నా అండ్ ఇట్ బికమ్ అ హ్యూజ్ థింగ్ దట్ నైనికా ఇస్ థింకింగ్ షీ విల్ గెట్ నామినేటెడ్ దిస్ వీక్ బికాస్ తను డల్ అయిపోయింది. నేను మేబీ విగ్గా ఆడుతున్నానా అని నేనే చెప్పేసిన. దట్ గివ్ పీపుల్ అ పాయింట్.
అక్కడ మీరు మీ వీక్నెస్ చెప్పేస్తే మీరు వీకే అని అనుకుంటారు. అక్కడ నేను చాలా పెద్ద తప్పు చేశాను. అది నేను నా ఓవర్ థింకింగ్ నేను నాలోనే దాచుకొని అలానే ఉంటే బెటర్ ఉండేది. బికాజ్ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లో కూడా నేను ఓవర్ థింకింగ్ చేశా, కానీ ఎవరికి బయట చెప్పలేదు. ఐ వాజ్ అగైన్ నేను ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లో అసలు నా ప్రకారంగా నేను గేమ్ని అర్థం చేసుకోలేదు, కానీ అదే బెస్ట్ అంటున్నారు ఇక్కడ. సో నాకు ఇట్ ఈస్ లైక్ అ పెద్ద ట్విస్ట్. సో ఐ గెస్ అక్కడ అసలు క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉండదు అక్కడ. యూ నెవర్ నో వాట్స్ గోయింగ్ ఆన్. సో ఇప్పుడు నైనిక ఎలిమినేషన్కి నైనిక గేమ్ రీజనా, లేదంటే జనాల మీద వాళ్ళు నేను ఆడినా కూడా బయటికి పంపించారని వాళ్ళ మీద బ్లేమ్ వేద్దాం అనుకుంటున్నారా? బ్లేమ్ వేద్దామని అనుకోవట్లేదు. ఐ జస్ట్ ఫీల్ దట్ వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ నేనే ఇచ్చిన, ఆ ఎక్స్పెక్టేషన్కి నుంచోలేకపోయినా నేను సరిగ్గా. సో ఐ వోంట్ బ్లేమ్ దెమ్. అండ్ కొంచెం మేబీ ఎస్, ఐ డోంట్ రియలీ నో దట్ ఇంకా ఎక్కడ నేను ఉండాల్సిందేది, ఇంకా ఎక్కడ నేను ఇంకా గట్టిగా ఉండాల్సింది, ఐ డోంట్ నో. బట్ బై ద 5th week I think I got a realization that ఎక్కడెక్కడ మారాలి నేనేక, కానీ ఇన్ ద 5th week only I was eliminated. The moment of realization వచ్చింది నాకు. బట్ ఐ వోంట్ బ్లేమ్ ఎనీబడి. అండ్ అలాగే ఐ అండర్స్టాండ్ పీపుల్ ఆర్ డిసప్పాయింటెడ్ ఇన్ మీ, బట్ అది కూడా నేను తీసుకోవాలి. సో ఐ యాక్సెప్ట్ ఇట్. సో ఎవరు బాగా కనెక్ట్ అయ్యారు హౌస్లో? 2 people only, నిఖిల్ అండ్ సీత బాగా కనెక్ట్ అయ్యారు. వై నిఖిల్ అండ్ సీత? నిఖిల్ అన్నస్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ కనెక్షన్. హీఈస్ అ వెరీ స్పోర్టివ్ పర్సన్. నాకు ఆయనలో ఉన్న స్పోర్టివ్నెస్ చాలా నచ్చింది. అండ్ ఆయన అంటే వెళ్ళిన సెకండ్ డేనే బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్. యా, యాక్చువల్లీ నా రింగ్ ఒకటి బ్రేక్ అయింది రోప్ టాస్క్ ఆడేటప్పుడు. క్రాక్ వచ్చింది, కానీ కరెక్ట్గా వెన్ నామినేషన్ రోజు బ్రేక్ అయిపోయింది. అది నేను ఇలా చూస్తున్నా, నామినేటింగ్ పాయింట్ నామినేషన్స్ అన్ని వింటున్నా, ఇలా చేస్తే అది బ్రేక్ అయిపోయింది నా చేతిలో. అండ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రింగ్ టు మీ. అది పట్టుకొని నేను ఏడుస్తూనే ఈజ్ లైక్ ఈ కేమ్ టు మీ సడన్లీ. అసలు వచ్చి ఐ థింక్ అప్పుడు దాకా యష్మి మాట్లాడుతుంది, ఏం కాదు నైనిక, విల్ ట్రై టు ఫిక్స్ ఇట్ అని ఉండే. ఈజ్ లైక్ కూర్చొని ఈజ్ లైక్ యు ఆర్ మై సిస్టర్, ఏం కాదు, is it somebody special, is the ring of someone special? He's like, does it mean something to you? It means a lot to me, sentimental undi. So he showed me his chain. He's like, this is also my sentiment, కానీ ఏం కాదు, కీప్ ఇట్ సేఫ్, ఇప్పుడు ఎక్కడైనా దాచుకో, యాజ్ అ సిస్టర్గా యాజ్ అ బ్రదర్గా నీకు చెప్తున్నాను, ఏం కాదు, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. అప్పుడే నాకు కొంచెం ఇలా కనెక్ట్ అయిపోయింది ఆయనతో. బికాజ్ ఐ రియలీ టేక్ దోస్ ఎమోషన్స్ వెరీ సీరియస్లీ. నాకు హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత కూడా దట్ డే అగైన్ పెయింట్ నామినేషన్స్ అయ్యేసరికి కూడా వి కనెక్టెడ్ అ లాట్. ఎందుకంటే ఆయన కూడా లో ఉండి, నేను కూడా లో ఉండి, వి క్రై టుగెదర్. సో ఇట్ వాజ్ జస్ట్ అది ఇంకా గ్రో అవుతూనే ఉంది. అండ్ సీత సీత కూడా న్యాచురల్లీ అయిపోయింది. నేను విష్ణుతో అంతే కనెక్ట్ అయినా, కానీ లాస్ట్ వచ్చేసరికి ఐ థింక్ సీత అండ్ నాకు 5th weekలో ఇదే డిస్కషన్స్ ఉండే దట్ అందరు మారిపోతున్నారు, అందరిది పారామీటర్స్ అనేది మారుతున్నాయి, కానీ నేను వీఆర్ స్టికింగ్ టు ఈచ్ అదర్ ఓన్లీ. సో నేను అదే చెప్పిన, బికాజ్ మేబీ వీ బాండెడ్ ఆన్ అ వెరీ జెన్యున్ ఫీలింగ్, అందుకే ఇలా ఉన్నాం. సో ఐ వోంట్ సే దెర్ ఈజ్ ఒక పర్టికులర్ రీజన్ అనేది లేదు, కానీ యా ఇట్ ఈస్ జెన్యున్. సో విష్ణుప్రియ పృథ్వీని ఇష్టపడుతుంది, మరి పృథ్వీ ఎవరిని ఇష్టపడుతున్నాడు? ఎవరిని లేదు, తననే ఓన్లీ. హీ సెల్ఫ్ అప్సెట్. మరి ఎందుకు అంత వెరీ క్లియర్. పృథ్వీ ఈజ్ అ వెరీ క్లియర్ గాయ్. తను యాక్చువల్లీ టు బీ ఒక అమ్మాయిలా మాట్లాడితే హీఈస్ యాక్చువల్లీ డూయింగ్ అ వెరీ ఐ థింక్ వెరీ సెన్సిబుల్ జాబ్. బికాజ్ హీఈస్ నాట్ ఎక్కడైనా విష్ణుని ఒక ఏం చెప్తా దాన్ని, ఫాల్స్ హోప్ అనేది ఇవ్వట్లేదు విష్ణుని ఎక్కడైనా. హీఈస్ బీయింగ్ హిమ్సెల్ఫ్. ఏదైనా వస్తే హీఈస్ రిసీవింగ్ ఇట్, కానీ ఈజ్ నాట్ గివింగ్ హర్ ఫాల్స్ హోప్ దట్ maybe there is something from my side. He's with her like a good friend only, and he cares for her also. నో చెప్పేసి అయిపోద్ది కదా. అది నాకు తెలియదండి అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో, అసలు ఏంటి అని నాకు తెలియదు. బట్ all I know is he really cares about her. చాలా కేర్ చేస్తుంది. తన హోప్స్ పెట్టేసుకుంది కదా, ఆయన హోప్స్ ఇవ్వకపోయినా ఈ హోప్స్ క్రియేట్ చేసుకుంటుంది కదా, ఏం మాట్లాడట్లేదు. అది మీ ముగ్గురికే తెలియాలి, ఎక్కువ మాట్లాడుకుంటారు కాబట్టి. యాక్చువల్లీ లాస్ట్ వీక్ మాతో కూడా షేర్ చేసుకోవడం లేదు విష్ణు, బికాస్ షీఈస్ సీయింగ్ దట్ నేనైతే మొహం మీద చెప్పేసిన, నువ్వు కొంచెం డిస్ట్రాక్ట్ అవుతున్నావు, నాకు నచ్చట్లేదు, నువ్వు ఓన్లీ ఆయన దగ్గరే ఉంటున్నావు, ఆయన గురించి అన్నీ చేసుకోవడాలు ఇవన్నీ ఎందుకు, యూ డోంట్ హ్యావ్ టు మేక్ కాఫీ టీ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద హౌస్, నువ్వు నీ గేమ్ ఆడడానికి వచ్చినావు, బయట ఏం పోర్ట్రే చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు, అంతే చెప్పిన. నేను ఇది కొంచెం ర్యాష్గానే చెప్పిన, బికాస్ నాకు నచ్చదు. ఐమ్ లైక్ ఓకే, ఇఫ్ యూ టూ సైడెడ్ ఉంటే వేరు, ఇఫ్ యూఆర్ యాక్చువల్లీ ఫార్మింగ్ అ లవ్ కనెక్షన్ ఇట్స్ డిఫరెంట్, యూ క్యాన్ బీ దట్ వే.
బట్ నువ్వు నీ గేమ్ ఆడకుండా అది ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం కాలేదు. నువ్వు నీ గేమ్ ఆడు, నో బడీ విల్ క్వశ్చన్ యూ, బట్ యూ నాట్ ప్లేయింగ్ యువర్ ఓన్ గేమ్ ఆల్సో. సో షీ గాట్ డిస్టెన్స్, తనకి నచ్చలేదు. ఈవెన్ సీత ఇస్ సేమ్, దట్ టూ సైడెడ్ అస్సలు లేదు, నువ్వు జస్ట్ నీ హోప్స్ పెంచుకుంటున్నావు, అక్కడ ఏం లేదు అసలు. ఈజ్ లైక్ దాట్ విత్ ఎవ్రీ వన్. ఏదైనా అమ్మాయి ఉంటే ఈజ్ కేరింగ్ లైక్ దట్ ఓన్లీ. సో షీ గాట్ డిస్టెంట్ టు అస్ ఫర్ దట్ రీజన్ ఆల్సో. వీళ్ళు నాకు సపోర్ట్ చేయడం అర్థం చేసుకోవడం లేదు, నాకు నచ్చట్లేదు ఇది. సో షీ గెట్స్ అ లిటిల్ ఒఫెండెడ్. వదిలేసినాం అలా. అండ్ నైన్కా దగ్గర నుంచి నీ ఫాలోవర్స్ కానీ నీ ఫ్యాన్స్ కానీ ఆర్ జనాలు కానీ ఎక్స్పెక్ట్ చేసేది డ్యాన్స్. ఎర్లీ మార్నింగ్ డాన్సులు కూడా సరిగ్గా కనిపించలేదు నాకు. ఎర్లీ మార్నింగ్ డాన్స్ చేయాలని కూడా అనిపించదు. సో నేను డాన్స్ అందుకే చేయలేదు. ఈవెన్ ఏమైనా టాస్క్ వచ్చినా టాస్క్లు చేయమన్నా కూడా సింపుల్గా ఓకే చేసామా అన్నట్టు అనిపించింది, ఇంట్రెస్ట్తో చేసినట్టు అనిపించలేదు. టు బీ ఆనెస్ట్, నేను ఇంట్రెస్ట్ డాన్స్ చేయలేదు. బికాజ్ నాకు కరెక్ట్ ఐ థింక్ ఒక్కరోజే దే ప్లేడ్ అ వెరీ గుడ్ సాంగ్, బట్ అది సాటర్డే ఎపిసోడ్ కాబట్టి అది రాలేదు బయటికి. ఆ రోజు నేను గట్టిగా డాన్స్ చేసిన బికాజ్ ఐ లవ్డ్ దట్ సాంగ్. అండ్ కొన్నిసార్లు అదే అయిపోతుంది దట్ నేను డాన్స్ చేసినప్పుడు కూడా మనస్ఫూర్తిగా చేయాలి. ఏదో మీకు కంటెంట్ ఇవ్వాలని నేను డాన్స్ చేస్తున్నానని ఉండకూడదు. నేను నాకు ఆనెస్ట్గా ఉండాలి. సో ఐ డెంట్ డూ దట్. అండ్ నేను ఎవరికి ప్రామిస్ కూడా చేయలేదు దట్ నేను డాన్స్ చూపిస్తాను మీకు, డాన్స్ వల్ల ఎంటర్టైన్ చేస్తాను, అందుకే నేను అది చేయలేదు. ఓకే, నచ్చితే సాంగ్కి డాన్స్ అంతే. నా హార్ట్ నుంచి రావాలి డాన్స్, ఊరికే డాన్స్ చేయలేదు. నేను ఇప్పుడు కూడా ఏదైనా పార్టీస్ వెడ్డింగ్స్కి కూడా వెళ్తే దే ఎక్స్పెక్ట్ మీ టు డాన్స్, బట్ ఐ డోంట్. ఎందుకంటే నేను డాన్స్కి ఒక ప్రొఫెషనల్ లెవెల్లో తీసుకున్నాను. ఐ డోంట్ డాన్స్ బికాజ్ ఐ వాంట్ టు ఎంటర్టైన్ పీపుల్. నేను చేసిన రియాలిటీ షోస్లో కూడా నేను అది చాలా డాన్స్ అంటే ఆన్ అ కాంపిటేటివ్ లెవెల్ తీసుకున్నాను, యాజ్ అ ప్రొఫెషనల్ లెవెల్ తీసుకున్నాను. సో అందుకే ఐ నెవర్ డాన్స్ టు ఎంటర్టైన్ పీపుల్. ఓకే, నీ సెల్ఫ్ ఆడియన్స్ చూపిద్దాం అనుకుంటున్నావు, మేబీ నీ రియాలిటీ ఆడియన్స్కి నచ్చలేదేమో. నా రియాలిటీ ఆడియన్స్కి నచ్చింది, కానీ దే ఎక్స్పెక్టెడ్ మోర్ ఆఫ్ ఫైర్ ఇన్ మీ. కానీ నేను చాలా పీస్ఫుల్గా ఉండే మనిషిని. నేను అసలు ఐ థింక్ నేను ఎక్కువ గొడవలు పడేది విత్ మై మదర్ ఓన్లీ. అది కూడా ఒక వీక్ మాకు సైలెన్స్ ఫైట్స్ ఉంటాయి. సో చిన్నప్పటి నుంచి బికాస్ ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ ఫైట్స్ ఇన్ మై లైఫ్, నా ఓన్ పర్సనల్ చైల్డ్హుడ్ నుంచి నేను గొడవలే చూసాను. సో నాకు అది నచ్చదు. నాకు ఎవరైనా అరుస్తే కూడా నాకు భయం వేస్తుంది. నేను ఆ టైప్ ఆఫ్ పర్సన్. సో ఐ రియలీ ఫీల్ సమ్వేర్ ఆన్ దట్ పాయింట్, ఆన్ దట్ ఫైటింగ్ పాయింట్ అయితే నేను అసలు మిస్ఫిట్ ఫర్ బిగ్ బాస్. బికాస్ నేను ఆ కేటగిరీలోనే రాను. నాకు ఎవరైనా నా దగ్గరలోనే అరుస్తే నాకు అలా భయం వేస్తుంది. ఐ గెట్ స్కేర్డ్. ఐఎమ్ నాట్ దట్ పర్సన్ టు ఫైట్, రేజ్ మై వాయిస్ అండ్ ఫైట్ అండ్ నాట్ దట్. ఓకే, ఓవరాల్గా ఈ 5 weeks ఆఫ్ జర్నీలో ఏది బాగా మిస్ అవుతున్నావు బిగ్ బాస్ హౌస్ నుంచి? బిగ్ బాస్ వాయిస్, వీకెండ్స్, నాగ్ సార్? యాక్చువల్లీ బిగ్ బాస్ వాయిస్ ఆయన మాకు అన్నీ చెప్పేవారు. అంటే హీ వాజ్ జస్ట్ లైక్ ఆయన వాయిస్ వినడానికి వెయిట్ చేసేవాళ్ళు. పొద్దునైనా తర్వాత అయినా ఇట్ కైండ్ ఆఫ్ బికేమ్ అ షెడ్యూల్. బిగ్ బాస్ ఇంట్లో ఉంటే ఒక షెడ్యూల్ అయిపోతుంది. సో ఐ థింక్ ఐఎమ్ మిస్సింగ్ ద హోల్ బిగ్ బాస్ హౌస్. ఆ షెడ్యూల్ అనేది నాకు మేబీ నచ్చింది. వితౌట్ అ ఫోన్, వితౌట్ ఎక్కువ మనుషులు, వితౌట్ డిజిటల్ థింగ్ అండ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీస్. పొల్యూషన్ ఉండేలే. సో బట్ దట్ బాగుండే. ఇట్ వాజ్ లైక్ గుడ్ డిటాక్స్. సో మళ్ళీ ఛాన్స్ వస్తే మళ్ళీ ఇదే సీజన్కి రీఎంట్రీ వెళ్ళాలంటే? మళ్ళీ ఇదే సీజన్కి రీఎంట్రీ వెళ్తే మామూలుగా ఉండదు. బికాజ్ ఐ నో ఎక్కడెక్కడ తగ్గాను నేను. అండ్ నాకు వచ్చిన క్లారిటీ ఐ థింక్ మిగతా ఎవరికి రాదు. అండ్ బికాజ్ మైన్ ఇస్ అ డీసెంట్ జర్నీ. నాకు మళ్ళీ తిరిగి వెళ్ళి ఏదైనా పాజిటివ్గా అవుట్పుట్ రావాలని కూడా లేదు. ఐ జస్ట్ హ్యావ్ టు గో అండ్ మంచిగా గట్టిగా ఉండాలి. నాకు ఇచ్చిన టాస్క్ అదే. బికాజ్ నా మీద ఏం నెగటివిటీ రాలేదు. సో అందుకే కూడా వెళ్ళాలని అనుకోవట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు గో. ఎందుకంటే నాకు ఇప్పుడు గేమ్ తెలిసింది. నేను ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఆడగలుగుతాను. అండ్ ఎక్కడెక్కడ తగ్గానని నాకు తెలిసింది కాబట్టి ఐ జస్ట్ హోప్. బట్ ఏమో అదృష్టం అది, సెకండ్ ఛాన్స్ అనేది. ఎస్, బయటికి చాలా ఎర్లీగా వచ్చినా కూడా 5 weeks షార్ట్ అండ్ స్వీట్ జర్నీ, అంత నెగిటివిటీ లేదు, పాజిటివ్గా బయటకు వచ్చావు. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. డెఫినెట్గా మళ్ళీ ఏమైనా ఛాన్సెస్ ఈసారి వెళ్ళి ఆ బ్లాస్ట్, మిగిలిపోయిన బ్లాస్ట్ చూపించారు. నెక్స్ట్ సీజన్ మీరు వెళ్ళండి, బాగుంటుంది. పోదాం, మీరు నేను వెళ్దాం. అప్పుడు 2 చోట ప్యాకెట్స్ అలా ఏమి ఉండదు. సో ఆడియన్స్కి ఈ 5 weeks నీతో పాటు ట్రావెల్ చేసి నీకు ఓట్లు వేసి సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నాను? నేను ఒక్కటే చెప్తాను దట్ అప్పుడు కూడా మీరు నా బంగారం, ఇప్పుడు కూడా మీరు నా బంగారం. అండ్ నేను ఎంత తగ్గినా, ఎంత డిసప్పాయింట్ అయినా, ఐ థింక్ బయట వచ్చేసరికి నా ప్రెస్ మీట్ అయితే కూడా దేవర్ ఆల్ లైక్
నైనిక మీరు చాలా మంచిగా ఆడారు. ఆ వర్డ్ వినగానే నేను ఇలా షాక్ అయిపోయాను. లైక్ ఓకే. ఏదో తిట్టిస్తారేమో అనుకున్నా కానీ నోబడీ ఈస్ లైక్ నా ముందు వచ్చి దే వర్ ఆల్ లైక్ వి విల్ మిస్ యువర్ ఫేస్ ఇన్ విల్ మిస్ యూ ఇన్ బిగ్ బాస్ అని చెప్తున్నారు. కానీ మీరు సరిగ్గా లేరు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాం కానీ మీరు మీకంత వరకు మీలాగే ఉన్నారు. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ నా ఆడియన్స్ నాకు అంత మంచిగా అర్థం చేసుకున్నారు. దట్ నైనిక మీరు ఎలా ఉంటారో మీరు అలానే ఉన్నారు. ఎక్కడైనా మీరు ప్రిటెండ్ చేయలేదు. గేమ్ స్ట్రాంగ్‌గా ఉండాలని లేకున్న చోట్ల మీరు ఉన్నారని లేదు. సో మీరు ఎలా మాకు తెలుసు మీరు అలానే ఉన్నారు బిగ్ బాస్ హౌస్‌లో కూడా. సో నాకు అది ఆ మాట చాలు. దట్ నువ్వు మారిపోయావని వర్డ్ అయితే ఆ ట్యాగ్ అయితే నాకు రాలేదు. దట్ నైనిక ఎందుకు ఇలా ఉంది అని ఎవరు చెప్పలేదు. ఇన్‌ఫాక్ట్ మా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి ఈస్ షీ రియల్లీ దట్ గుడ్ యాస్ ఎ పర్సన్ అని అందరూ అడుగుతున్నారు. సో ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. మేబీ ఎక్కడ నేను బిగ్ బాస్ కంటెస్టెంట్ కరెక్ట్‌గా లేను కానీ ఒక మనిషిగా అయితే ఐ ప్రూవ్డ్ మై థింగ్ యాస్ అ వెరీ నైస్ పర్సన్. సో అది నాకు చాలు. సో అంతే ఆ నమ్మకం నా మీద ఉంది. నా ఆడియన్స్ నాకు అంత మంచిగా అర్థం చేసుకున్నారని ఐ జస్ట్ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్. దట్స్ నైనికా ఫర్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.